యూట్యూబ్లో నువ్వు సెలబ్రిటీ అయిపోయావురా ఎంకుడు. నీ గురించి మాట్లాడితే జనాలందరూ వచ్చేసి చూసేస్తున్నారు. నీ దగ్గర సబ్జెక్టు లేదు, మ్యాటరు లేకపోయినా కూడా నీ మాటల్లో అయినా కూడా చూస్తున్నారు. అంటే నువ్వు ఎంత నీ గురించి మాట్లాడుతుంటే అందరూ వచ్చి చూస్తున్నారు కదా. అందుకే నువ్వు సెలబ్రిటీ అయిపోయావు. ఇంకా వ్యూస్ కూడా నిమ్మలంగా వస్తున్నాయి, కామెంట్లు చేస్తున్నారు. కాబట్టి ఆ ఉత్సాహం వచ్చేస్తుందిరా. ఇప్పుడు నీ గురించి నెగిటివ్గా మాట్లాడుతున్నారు, పాజిటివ్గా మాట్లాడుతున్నారు. నెగిటివ్గా మాట్లాడితే ఏవి కామెంట్లు వచ్చేస్తున్నాయి, మామూలుగా కామెంట్లు వస్తూనే ఉన్నాయి. దాంతో ఉత్సాహం ఎక్కువైపోతుంది, ఇంకా ఎక్కువ మాట్లాడాలా నీ గురించి అని. ఇంకో సానుభూతి వీడియోతోటి ముందుకు వచ్చిండు ఎంకడు. ఆ పెన్లం బాగా మేకప్ చేసేసుకొని వచ్చి ఒక సాపేసి, ఆ సాప మీద ఒక బెడ్షీట్ వేసి, దాని మీద ఒక పిల్లో వేసి దాన్ని పండబెట్టి ఆ ఫేస్ చూస్తేనే అర్థమవుతుంది ఆమె హాయిగా జబర్దస్త్ ఉందని. కానీ ఇంకా ఈ నటించాలి కదా, ఏమి యాక్టింగ్ వీరా యాక్టింగ్ చేసి పడేస్తున్నారు. ఇంకా ఈ యాక్టింగ్కి స్క్రిప్ట్ అంతా ఎంకడే. కానీ ఇంకా ఈ యాక్టింగ్ చూస్తే కొంచెం ఓవర్ యాక్టింగ్ అయిపోతుంది. ఇంకా ఎపిసోడ్లు నడిపించాలి కదా, నెక్స్ట్ ఒక ఎపిసోడ్ తర్వాత ఇంకొక ఎపిసోడ్. ఒరే యాంక, నువ్వు కనీసం హాస్పిటల్లో పిక్చర్ కాకపోయినా హాస్పిటల్లో ఏది ఇయ్యలేదు. ఏదో ఒక పిక్చర్, ఏదో ఒక వియర్డ్ పిక్చర్, ఎప్పుడో తీసిన పిక్చర్ ఉన్నట్టుంది. అందరు హాస్పిటల్ చూపించు అంటే ఏదో ఒకటి పెట్టావు. కానీ నువ్వు హాస్పిటల్కి పోతే పలానా రోజు జాయిన్ అయిన డేటు, డిశ్చార్జ్ అయిన డేటు ఉంటుంది కదా, అది రిపోర్ట్ ఉంటుంది కదా. నీ అన్న రిపోర్టు చూపించలేదు, నీ పెన్లాన్ రిపోర్టు చూపించరా రిపోర్ట్. ఎప్పుడు జాయిన్ అయ్యింది, అడ్మిట్ అయ్యింది హాస్పిటల్లో, ఎప్పుడు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యింది అనే రిపోర్ట్లు చూపించు. నీ అన్న రిపోర్టు కూడా చూపించు. మా అన్నని హాస్పిటల్లో అడ్మిట్ చేసివంటే ఆ రిపోర్ట్లు చూపించు. ఎప్పుడు అడ్మిట్ అయ్యిండు, ఎప్పుడు డిశ్చార్జ్ అయ్యిండు అనేవి కూడా చూపించు. ఏవీ లేదు, ఏదో ఆడ కూర్చొని డ్రామా చేస్తున్నారు. అయినా కూడా ఆ డ్రామాలకు కూడా ఏమో పోలో అనుకుంటా ఎన్ని లైక్లు వచ్చి పడుతున్నాయి రా ఎంకడు. నువ్వు సెలబ్రిటీ అయిపోయావు ఈ ఏడుపుతోటి. నాకు అదే చేతనైతే ఏడుస్తే కూడా బాగానే వచ్చి చూస్తుంటారు అనుకుంటా. చెవులో పూలు పెట్టేసి పెద్ద పత్తగోబి అంటే కాలీఫ్లవర్ పువ్వు పెట్టినా కూడా నువ్వు అందరూ పెట్టించుకుంటానికి రెడీగా కూర్చొని ఉన్నారు జనాలు. నీ ఏడుపు నువ్వు ఇంకా నెక్స్ట్ సారి మరి ఇంత ఏడుపు ఏడుస్తున్నావు కదా ఎంకడు. నాదొక మంచి సలహా ఉందిరా నీకు. ఇంకో నెక్స్ట్ ఎపిసోడ్కి ఒక మంచి ఐడియా ఉంది, స్క్రిప్ట్ ఉంది, అది చెయ్యరా. అంత దేశం ఏంది, ప్రపంచం మొత్తం కాని వింత అయింది అనేసి నువ్వు చేసివనుకో, నీకు వ్యూస్ పోలో అనుకుంటే ఇంకా లక్షల మంది వచ్చేస్తారు. ఇప్పుడు మీ అన్న హాస్పిటల్ అయిపోయింది ఎపిసోడ్, తర్వాత నీ పెండ్లాం హాస్పిటల్ ఎపిసోడ్ అయ్యింది. ఇంకా తర్వాత ఏం చేస్తావంటే, మంచి ఐడియా ఏంటంటే, నెక్స్ట్ టైము నీవు ప్రెగ్నెంట్ వచ్చింది, నీకు పొట్ట అయ్యింది, నీకు 5 పిల్లలు ఉన్నారని చెప్పు. అది ప్రపంచంలోనే ఒక వింత అని చెప్పేసి, ఆ వింత ఎక్కడా జరగలేదు, ఎవరికి జరగదు కూడా. ఇది నన్ను దేవుడు నాకే చేశాడు, అందుకే నాకు ఎనిహా నువ్వు ఆడవాళ్ళలాగానే ఏడుస్తావు కదా, నాకే చేశాడు ఈ వింత అని నాకు ప్రెగ్నెంట్ అయ్యింది అని చెప్పి 2-3 ఎపిసోడ్లు కానిచ్చేసి, నీ స్క్రిప్ట్ ఉంటుంది కదా, ఏడుపు స్క్రిప్ట్, నవ్వు స్క్రిప్ట్ తోటి తర్వాత అబార్షన్ అని చేసేసుకో. ఓకే, నీకు అబార్షన్ అయిపోయింది ఎంకడు. తర్వాత ఉంటుంది ఇంకా ఎంకడు నీ అబార్షన్ తోటి ఇంకా నువ్వు ఏడుపు మొదలుపెట్టేసి, నాకు అబార్షన్ అయిపోయిందని నీ పెండ్లాం ఒక పక్క, మీ అన్న ఒక పక్క కూర్చొని ఎంకడికి అబార్షన్ అయిపోయింది అయ్యో అనేసి ఏడు. ఇంకా ఆ కడుపులో ఎనీహౌ చెప్తావు కదా కథలు, ఎట్లా చెప్తూనే ఉంటావు కదా కథలు, ఆ కడుపులో కథలు. నాకు 10 మంది పిల్లలు, అవునరా నీ కడుపులో 10 మంది పడతారా, 10 మంది ఉంటుంది, 10 మంది పిండాలు ఉన్నాయి నా కడుపులో అని బాగుంటుంది. 10 మంది కడుపులో ఉన్నారు. ఇంకా ఏమో బక్కది నీ పెండ్లా ఉంది కదా, దానికైతే 3-4 అన్నావు కదా, నీకేమో పెంచవచ్చు, ఒక 10 మంది అని చేసేయచ్చు. కాబట్టి 10 మంది బాగానే ఉంటారు, మంచిగా 10 మంది పడతారు. ఇంకా తర్వాత నీకు 10 మంది అబార్షన్ అయిపోయింది నీకు ఎంకడికి. అట్లా అయితే ఆ స్క్రిప్ట్కి కూడా భలే వస్తాయిరా వ్యూస్. ఎనీహౌ నువ్వంతా యాక్టింగే కదా, ఈ యాక్టింగ్ కూడా దొబ్బి పాడేసేయి, ఈ యాక్టింగ్ కూడా నువ్వు జీవించేసేయి. ఏముంది, ఆ జీవితాలలోనే జీవించేసేసి ఇంకా అట్లా చేసేస్తే బాగుంటుంది.
ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా స్క్రిప్ట్ వస్తుంది. నెక్స్ట్ ఏం స్క్రిప్ట్ అంటే ఇద్దరిది అయిపోయింది కదా, వాడైపోయిండు, ఇంకా వాళ్ళ అన్న వస్తాడు, తర్వాత వీడు వస్తాడు, ఇంకా వాళ్ళ పుట్టినరోజులు. ఓ ఏవి నాటకం, నాటకం ఆడుతున్నారు, భలే ఉంది ఏవి. ఏడుస్తే చాలు హాస్పిటల్ అనాలో ఏడవాలి అంతే. ఒరే అక్కడ నాకు అర్థం కాదు. డాక్టర్లు రోజు హాస్పిటల్కి పోతారు, నర్సులు రోజు హాస్పిటల్కి పోతారు, ఆయాలు రోజు హాస్పిటల్కి పోతారు, వార్డు బాయ్లు రోజు హాస్పిటల్కి పోతారు. ఇంకా వీళ్ళు పోయి హాస్పిటల్లో ఏడ్చుకుంటూ కూర్చుంటారు. లేకపోతే వీళ్ళు హాస్పిటల్కి పోయారని వాళ్ళ ఇంట్లో వాళ్ళ మొగుళ్ళు పెండ్లాలంతా ఏడ్చుకుంటూ కూర్చుంటారు ఇంట్లో, అయ్యో వాడు హాస్పిటల్కి పోయారు అని. ఇదేందిరా హాస్పిటల్ అనగానే ఏడుపు, హాస్పిటల్ అనగానే గోల. అందరి ఇళ్ళల్లో నిన్ను ఇప్పుడు చూసే వాళ్ళు అందరి ఇళ్ళల్లో హాస్పిటల్స్కి పోతుంటారు, వస్తుంటారు కదా. అందరికీ హాస్పిటల్స్ పోవటం అలవాటే, నీకు ఒక్కడికే కాదు. నువ్వు హాస్పిటల్ అనగానే శోకండాలలో పెడతావు, కానీ వాళ్ళందరూ ఎవరు పెట్టరు కదా. హాస్పిటల్ పోయి అనేసి శోకండాలు ఏమీ పెట్టరు. కొంతమంది చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, కాకపోతే బాధ ఉంటే వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళ బాధ అన్నట్టు ఉంటారు. నువ్వు అట్లా లేవు, నువ్వు యాక్టింగ్ని ఇరగదీస్తున్నావు కదా. తర్వాత ఎపిసోడ్ షురూ చేయరా, ఎట్లయినా నువ్వు ఆడంగిలాగానే ఏడుస్తావు కాబట్టి నీకు కడుపు అయ్యింది. అదొక ప్రపంచంలోనే ఒక వింత అన్నమాట. నీకు కడుపు అయిపోయింది ఈ ఎపిసోడ్లో. ఆ కడుపు గురించి నువ్వు మొన్న ఎక్స్ప్లెయిన్ చెప్పి కదా, వివరించి నీ పెండ్లాం ఏం ఫీలింగ్ అవుతుంది, ఎన్నిసార్లు కక్కుంది, ఎన్నిసార్లు ఏమయ్యింది అనేది చెప్తా ఉన్నావు కదా. అదే నువ్వు కూడా ఎన్నిసార్లు కక్కున్నా అనుకుంటే చెప్తావు కదా ఒక ఎపిసోడ్ అంతా. కాబట్టి ఇన్నిసార్లు కక్కున్నా, ఇన్నిసార్లు ఇదైపోయా మనం చెప్తూనే ఉన్నావు కదా, నువ్వే కక్కున్నట్టు చెప్తా ఉన్నావు కదా పెండ్లాం పక్కన నిలబడి. కాబట్టి నువ్వు అదే చెయ్యి, అదే కక్కుకో, అదే అన్నీ చేసేయి ఆ ఒక ఎపిసోడ్లో. నెక్స్ట్ ఎపిసోడ్ వచ్చేసి ఏమయ్యిద్ది, నీకు అబార్షన్ అయిపోయింది. అదే అయ్యింది కదా, నీకు అబార్షన్ అయ్యిద్ది. నీకు ఎంతమంది పిల్లలు ఉన్నారు, 5 10 మందో చూసి తర్వాత నీకు అబార్షన్ అయిపోయింది. అబార్షన్ అయిపోయాక ఇంక నువ్వు యాక్టింగ్ చేస్తావు కదా, ఏడుపు యాక్టింగ్. నిన్ను ఎవరు ఇది చేయగలరు. ఆ ఏడుపు యాక్టింగ్ స్టార్ట్ చేసి, ఇంకా ఆ ఏడుపు యాక్టింగ్ చేసేసావనుకో ఇంకా అందరూ నమ్మేస్తారు, అంతా అయిపోయిద్ది. ఎందుకంటే నాలాంటి వాళ్ళు ఏమో వీడు పువ్వులు పెడతా ఉన్నాడు అనుకుంటాం. ఎందుకంటే మాకు మాకు బ్రెయిన్ ఉంటుంది, బ్రెయిన్ కాబట్టి మేము ఆలోచిస్తాం. ఇంకా ఎందుకంటే మేము రాబర్ట్సం కాదు కదా, ఇంకా రాబర్ట్ లాగా నువ్వు ఏది చేస్తే అది కరెక్ట్ అనుకునే వాళ్ళు కొంత గ్యాంగ్ ఉంటుంది అన్నమాట. కొన్ని వ్యూయర్స్ ఉంటారు. కొంతమంది ఎక్కడ ఏం చేసినా కూడా టప్పు అని లైక్లు కొడతారు. ఎనీహౌ కామెంట్ బాక్స్ క్లోజ్ చేసాం. అవును రాయి అంకడు మొన్న అంటున్నావు లత వాళ్ళది అప్డేట్ చేయమన్నారంటే, ఎవడు అప్డేట్ చేయమంటారా? నువ్వు కామెంట్ బాక్స్ క్లోజ్ చేసుకొని కూర్చుంటే అప్డేట్ చేయమని అడిగారంటే ఎవడు అడుగుతాడు? ఎందుకు ఈ కథల కామాషలు? కాబట్టి నువ్వు ఈ కథ స్టార్ట్ చేయి. నీకు కడుపు, నీకు అబార్షను, నీకు ఏడుపు అయిపోయింది. ఇది చేస్తే కనుక బాగానే ఉంటుంది. తర్వాత మీ అన్నకు కూడా కడుపు అయ్యింది. మీ అన్న ఉన్నాడు కదా, వాడు పిచ్చోడయిండు, కానీ తర్వాత పోయి ఎక్కడనో కడుపు చేసుకొని వచ్చిండు. మీ అన్న కడుపు చేసుకొని వస్తాడు. ఆ కడుపులో కూడా ఒక 10 మంది పిల్లలు, 10 కాదు కొంచెం ఎక్కువనే చేద్దాం. మీ అన్న కదా, మీ అన్నకి ఇంకొంచెం పిల్లల్ని ఎక్కువ పెడతాం. మీ అన్న తర్వాత మీ అన్నకు అబార్షను, ఆ ఎపిసోడ్ అయిపోయిద్ది. ఇంక ఈ ఎపిసోడ్లు ఇట్లా కంటిన్యూ అవుతూ ఉంటాయి, ఏడుపు కంటిన్యూ అవుతూనే ఉంటుంది. మేమందరం నిన్ను తిట్టడం కంటిన్యూ చేస్తూనే ఉంటాం అన్నమాట, నీ తిట్లని. ఇంక ఈ తిట్లు తిడతానే ఉంటావు, ఆ కంటిన్యూ నీ ఎపిసోడ్ నువ్వు కంటిన్యూ చేసుకుంటూనే ఉండడం అయిపోయిద్ది. ఇవాళ యాక్టింగ్ అయితే ఇరగదీశారా మూడు పెండ్లాము. యాక్టింగ్ స్కూల్కి పోకుండానే యాక్టర్ లాగా తీసేసింది. ఇట్లా పడిపోను, నువ్వు ఇట్లా చెయ్యను, ఏముందిరా భయ్. నటన పండించేశారు. ఆ నటన సానుభూతి కోసం ఏమి నటన, భలే నటన చేసేసారు. ఇంకా మిగతా వాళ్ళు పాప కూర్చొని ముసలోళ్ళు మామూలు వాళ్ళు అందరూ కూర్చొని వంటలు చేసి అవన్నీ చేసి పెడుతున్నారు యూట్యూబ్లో. అవన్నీ కొనుక్కొచ్చి వంటలు చేసి అవన్నీ చేసినా కూడా వాళ్ళకి కొంతమందికి తక్కువే వస్తున్నాయి వ్యూస్. నీకు మాత్రం బేఫికరు, నీ ఏడుపుకే వస్తూనే ఉన్నారు. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొకటి రేపు పెడతావు కదా, రేపు ఎపిసోడ్లో మళ్ళీ నిన్ను ఫ్రై చేస్తా, ఇంకొస్తూనే ఉంటా. నువ్వు పెడతానే ఉండు, నిన్ను ఫ్రై చేస్తూనే ఉంటావు. ఓకే.